ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంటే 22 జూన్ నుండి 28 జూన్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవటంలో ఒకానొక సందర్భంలో విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. శ్రేయోభిలాషుల యొక్క లేదా మీ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసపాత్ర యొక్క సలహా తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా నూతన స్నేహాలు లాభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు కూడా మీకు లాభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రుణ ప్రయత్నం కొంతవరకు లాభించవచ్చు. స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కూడా మొదలవుతాయి. అందులో కూడా కొంతవరకు మీరు దానికి సంబంధించినటువంటి పరిశోధన చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. గృహ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు మీకు లాభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఆ విధంగా తీసుకోవటం వల్ల ఒక రకమైనటువంటి ప్రశాంతత కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకార సంబంధాలన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అంతేకాకుండా శివాలయంలో అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. చాలా కాలంగా మీరు అవలంబిస్తున్నటువంటి మీ ప్రవర్తన కానీ ఒక మార్గం కానీ ఇవన్నీ కూడా చక్కని పేరు ప్రతిష్ట తెచ్చినా కానీ ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలి, నా మాట నిలవాలి, నా మాట నెగ్గాలి అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా ఎదుటివారి యొక్క దృష్టిలో ఒక రకమైనటువంటి గర్విష్టి అనేటువంటి భావం రావటం, తాను ఎంత సరిగా ఉన్నా కానీ తాను ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదుటివారు అర్థం చేసుకోవటం లేదనేటువంటి ఒక భావన మీలో వెళ్ళటం. అంతేకాకుండా పరిపూర్ణంగా మీ యొక్క శ్రేయస్సును కాంక్షించేటువంటి, పరిపూర్ణంగా ఎలాంటి అపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా మీ యొక్క పరిపూర్ణంగా మీ యొక్క శ్రేయస్సును కాంక్షించే ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక వ్యక్తిని కాస్త దూరంగా పెట్టడం, తద్వారా ఒక రకమైనటువంటి చికాకును ఇబ్బందిని ఆ వ్యక్తికి గురి చేయడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరు తనవారు ఎవరు పరాయి వారు కాస్త తెలుసుకొని మాటను అదుపులో ఉంచుకొని నిర్ణయాలన్నీ కూడా నలుగురితో పంచుకొని, కష్టం నలుగురితో పంచుకొని సుఖం ఉంటే దాచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా వ్యాపారపరంగా జీవిత భాగస్వామి కానీ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారపరంగా కూడా వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్పమైనటువంటి తగాదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి అంశాలను సర్దటానికి అవన్నీ కూడా సెట్ చేయడానికి విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని అలాగే గోవుకి కందులు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి. గతంలో మీరు చాలా కాలంగా కానీ గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి భూముల విషయాలలో అనవసరమైనటువంటి తగాదాలు,
తాము బలహీనంగా ఉన్నామని తెలిసి మీ ముందు నిలబడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీకు సలహాలు ఇచ్చేటువంటి స్థితి రావటం మీకు మానసికంగా ఒక రకమైన బాధను కలిగజేసే అవకాశం ఉంది. అంతేకాకుండా భూ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు, స్థిర చరాస్తుల విషయాలలో ఒక రకమైనటువంటి వివాదాలు, గతంలో సరిగా ఉన్నాయనుకున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయంగా మారటం, దానికి కావలసిన అనేకమైనటువంటి మీరు ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా విపరీతంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల విషయాలలో ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి పంతాలకు, పట్టింపులకు వెళ్ళి తమకు తాము ఎదుటివారి దృష్టిలో ఒక రకమైన వ్యక్తులుగా ముద్రపడేటువంటి ప్రయత్నం మనని మాత్రం మరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త శ్రమించండి. ఎదుటివారిపైన తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ఆ విధంగా చేసే ప్రయత్నం కూడా మీకు అనుకూలమవుతుంది. స్త్రీలు కాస్త మాటను అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కూడా క్షమ, సహనం ఇవన్నీ కూడా మీరు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొందరపాటు మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళని మీరు అనవసరమైనటువంటి మాటలతో, పదజాలంతో మీరు ఇబ్బంది పెట్టడం వల్ల ఎదుటివారు మనకు మనస్సు గాయపడేటువంటి అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్తులో శాశ్వతంగా ఒక రకమైనటువంటి వ్యక్తిగా మీరు ముద్రపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక అయిన దానికి లేని దానికి తాము ఒక రకమైనటువంటి పరిస్థితిని కల్పించుకొని అందులో మీరు పాల్గొనటం, తద్వారా లేనిపోయిన చికాకులు కొన్ని తెచ్చుకోవడం విషయంగా భావించాలి. ఇక మాటలు మాత్రం కాస్త వాటిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాలి. అనవసర వివాదాలకు కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వము, అశ్రద్ధ పనికిరాదు సుమ. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ఉదర సంబంధమైనటువంటి ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కనుక సరి అయినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అకాల భోజనం కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులతో, భాగస్వామ్య వ్యాపారులతో తెలివిగా ప్రయత్నించి ఎదుటివారు కూడా, శత్రువులు కూడా మీరు సరైన మార్గంలో మిత్రత్వంతో ఉన్నారనేటువంటి విధంగా మీ ప్రయత్నం ఉన్నట్లయితే మీకు రావాల్సిన ధనం సరి అయిన సమయంలో చేతికి అందే అవకాశం ఉంది. లేదా అనవసరమైన తొందరపాటు వల్ల దగ్గరగా వచ్చినటువంటి ఫలితాన్ని కాస్త మీరు దూరం చేసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అంచేత క్షమ, సహనం మాత్రం ఈ వారం అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, అదేవిధంగా దత్తాత్రేయ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. లేదా ఆయా దేవాలయాలు దర్శనం చేసుకోండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి కాస్త విరుద్ధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. సరి అయిన సమయానికి ఔషధాన్ని తీసుకోవడం మరవకూడదు. అంతేకాకుండా తన దగ్గరి వారి యొక్క ఆత్మీయ బంధువులు కానీ, రక్త సంబంధ బంధువుల విషయాలలో వారికి ఏర్పడినటువంటి కొన్ని సమస్యలకు మీకై మీరు ముందుకెళ్ళి మీరు పరిష్కారం చూపించడానికి ముందుకెళ్ళటం, తద్వారా మీరు అత్యుత్సాహంతో అంతా తన వాళ్లే కదా, అంతా నా వాళ్లే కదా, తాను ఏం మాట్లాడినా కానీ ఎదుటివారు చక్కగా దాన్ని స్వీకరిస్తారు అనేటువంటి భావంతో మీరు ముందుకెళ్ళవచ్చు. కానీ ఎదుటివారు ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మా సొంత విషయాలపై వీరి పెత్తనం ఏమిటి అనేటువంటి భావాలు కూడా వారిపైన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక అనవసరమైనటువంటి, మీకు సంబంధం లేనటువంటి, మీకు ఇష్టంలున్నా లేకపోయినా కానీ మధ్యవర్తిత్వం జరపడం మాత్రం కాస్త
ఒక జాగ్రత్తగా చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థిక విషయాలు కాస్త మందకొడిగా ఉండవచ్చు. ఇక వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వామితో కానీ అనవసరంగా ఒక రకమైనటువంటి కోపంతో ఆవేశంతో కాస్త తగ్గించుకొని వాస్తవంలో మీరు జీవించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా తమ సంతానం యొక్క అభివృద్ధి పురోభివృద్ధి మాత్రం మీకు మంచి చక్కని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గతంలో మీరు చేసినటువంటి ఒకానొక పని వల్ల దాని యొక్క ప్రయోజనం ఇప్పుడు మీరు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలైనట్లయితే ఉదర సంబంధ ఇబ్బందులు కానీ సహజంగా స్త్రీలకు కలిగేటువంటి కొన్ని రకమైనటువంటి చికాకులు వాటి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక తద్వారా ఔషధ సేవనం తప్పకపోవచ్చు. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా ప్రతి విషయానికి తొందరగా ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం ఉద్రేకపడటం ఇలాంటివన్నీ కూడా కాస్త తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. మీకు ఒక సమస్యకి ఒక పరిష్కారం ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. సమస్యకు పరిష్కారం మీరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఇక ఒక రకమైనటువంటి పోటీతత్వంలో మీరు జీవించాల్సినటువంటి స్థితి కూడా రావచ్చు. ఎదుటివారిపై ఆధిపత్యాన్ని చెలాయించాలన్న ఒక రకమైన ఆలోచనలు కూడా మీకు రావచ్చు. ఇక ఆర్థిక పరంగా సామాన్యంగా ఉంది. ఖర్చు మాత్రం విపరీతంగా చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి ఏదైనా ఇతర ప్రదేశాల్లో కాస్త కొద్ది రోజులు ఉండాలనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. కుటుంబ సమేతంగా ఏదైనా తీర్థయాత్ర క్షేత్రాన్ని సందర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. విద్యార్థులు పరిపూర్ణంగా మీరు కృషి చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీరు ఏదైతే విషయంలో బాధపడ్డారో అందుకు విరుద్ధంగా మీకు చక్కని శుభ సూచకమైనటువంటి వార్తలు వినే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా ఏదైనా శివాలయంలో అభిషేకం కానీ లేదా గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. సమాజంలో బయట విషయం అంతా కూడా పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. మీరు ఒక చక్కని కౌన్సిలింగ్ చేసే వ్యక్తిగా మీరు చక్కని పేరు ఒక ముద్ర పడుతుంది. ఎదుటివారికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా చాలామందికి మీ సహాయాన్ని అందించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ బయటకు వెళితే చక్కని ఆదరణ అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లోకి రాగానే ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి ఒక బాధ మీలో మాత్రం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్యలో రక్త సంబంధీకుల మధ్యలో ఒక రకమైనటువంటి చికాకులు ఒక రకమైనటువంటి వైషమ్యాలు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా గత చాలా కాలంగా పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఒకానొక స్థిర ఆస్తికి అమ్మకానికి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తోబుట్టువులతో ముఖ్యంగా అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీ అక్క చెల్లెళ్లతో అనుకూలంగా ఉంటారు. ఇక ధనం రావాల్సినటువంటి స్థాయిలో చేతికి అందకపోవచ్చు. కానీ గాంభీర్యానికి మాత్రం ఏమాత్రం లోటు లేకుండా మీ యొక్క పరపతిని స్థాయిని మాత్రం సమాజంలో ఆ విధంగా పదిలపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్లకు అదే విధంగా తెలివిగా సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగంలో చక్కని ఉన్నత స్థాయి కూడా మీకు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాస్త ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని మీరు కాస్త తగ్గించుకున్నట్లయితే అనుకూల ఫలితం మీకు కలుగుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రం మాత్రం మానకూడదు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి క్షణము ఆలోచన చేయాలి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి. అయితే
మాట మాట్లాడేప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఒకేసారి 4 దిక్కుల నుండి మీపై ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయించాలని, నలుగురు వ్యక్తులు మీపై ఒక రకమైనటువంటి అటాక్ చేయాలని, ఒక భావపరంగా, ఆర్థిక పరంగా, మీరు ఇవ్వాల్సినటువంటి రుణపరంగా మీరు ధనానికి కానీ, ఇలా అనేక రకాల విషయాలలో ఒకేసారి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సహనంతో, శాంతంతో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క మాట మీకు భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా ప్రవర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తొందరపాటు మాత్రం ఏమాత్రం పనికిరాదు సుమ. మీ పరపతిని, ప్రతిష్టను తగ్గించాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే భవిష్యత్తుకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఈ విధంగా ఒక రకమైన గందరగోళంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ నిత్య దైవం, మీ అనుష్ఠానం, మీ యొక్క నిత్యము మీ ప్రార్థన చేసేటువంటి దైవాన్ని మాత్రం మరవకండి. వీలైనంత వరకు హనుమత్ సేవను చేయండి. పేదలకు కొంత అన్నం కానీ, వస్త్రం కానీ మీకు వీలైనంతవరకు దానం చేసే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి శారీరక, మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఔషధ సేవనం, వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, అనేక చికాకుల నుంచి బయటపడడానికి బృహస్పతి, అంగారక, శని ఈ 3 స్తోత్రాలు నిత్యం పారాయణం చేయండి. హనుమ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయానికి కూడా ఒక రకమైన సంరక్షణాత్మకమైన ధోరణి అవలంబించాల్సిన పరిస్థితి రావచ్చు. గత వారం చెప్పిన ఫలితంలో మీ పరపతిని, మీ ప్రతిష్టను కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఎటువారి ప్రవర్తన ఉంటుందని మాత్రం మీరు మరవకండి. యథావిధిగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేప్పుడు కాస్త మీరు శ్రద్ధ మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ పరంగా లావాదేవీలు మీకు ఇష్టం లేకున్నా కానీ మీ చేత చేయించాలి అనేటువంటి ఒక రకమైన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది. మీడియా పరంగా, సామాజిక పరంగా కొంత మీ యొక్క పరపతిని, మీ యొక్క ఇమేజ్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. ఎవరితో మాట్లాడినా కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కాస్త ఓపిక తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సోమరితనం, అలాగే జాఢ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేయండి. మీలో ఉండే జాఢ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇక స్థిర చరాస్తులాల విషయంలో, ఉద్యోగాల విషయంలో కానీ సామాన్యమైనటువంటి మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. వీలైనంతవరకు ఈ వారం అంతా కూడా కాస్త స్తబ్దతగా మీలో ఉండే భావాల్ని భవిష్యత్తు అలా కాపాడుకోండి. తగుదునమ్మా అని మీకే మీరు అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శివాలయంలో అభిషేకం, అంతేకాకుండా లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలు చేస్తారు. తొందరగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆరాటం మీలో మొదలవుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాల కొరకు మీరు కొంత ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తులాల విషయంలో లేదా సహోద్యోగుల విషయంలో మీరు చేసేటువంటి పని మీకై మీరు కల్పించుకొని వారికి ఏదో సహాయం చేయాలనేటువంటి కొన్ని రకాలైన ప్రయత్నాలు మీకు బెడిసికొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫలానా వారికి సంబంధం లేకున్నా, ఫలానా వారు అడగకున్నా కానీ మీకై మీరు ఉత్సాహంతో మీకై మీరు ముందుకెళ్ళి చేయడం వల్ల కొంత ఒక రకమైనటువంటి నిందారోపణలు మీరు భరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా, అంతేకాకుండా ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
ధనం సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఒకవేళ అందిన ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి స్థిరమైనటువంటి ఒకానొక చక్కని ప్రణాళికను సిద్ధం చేయాలనేటువంటి విపరీతమైన ఆలోచనలు చేస్తారు. అందుకు కావలసినటువంటి అనేకమైనటువంటి మార్గాలను అన్వేషించేటువంటి అవకాశం కూడా ఉంది. అందులో దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు కాస్త ఓపిక, సహనము, కాస్త ఇప్పుడు ఓపిక పట్టినట్లయితే భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా శనేశ్వర బృహస్పతి స్తోత్రాలని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏ పనైతే తొందరగా అయిపోతుంది అనుకుంటున్నారో, ఏ పనైతే పరిపూర్ణంగా సానుకూలం అవుతుంది అనుకుంటున్నారో అది కాస్త వాయిదా పట్టడం, ఏ పనైతే పూర్తిగా కాదు ఇంకా ఈ పని మీ పైన ఆశ వదులుకోవాల్సిందే అనుకుంటున్నారో అది కాస్త పని అవుతుందనే విషయం తెలవటం, ఈ విధమైనటువంటి స్థితి ఈ వారం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా, వ్యవసాయపరంగా, వ్యాపారపరంగా ఒక రకమైనటువంటి కొందరి ఆత్మీయుల యొక్క అమృతహస్తం మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. భవిష్యత్తుకు కావాల్సిన చక్కని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. అయితే ప్రతి విషయంలో కూడా ఒక రకమైన రహస్యాలని మీరు దాచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది మీకు చాలా మేలు కూడా చేయవచ్చు ఈ వారం అంతా కూడా. ఆధ్యాత్మికపరంగా, దైవీపరమైనటువంటి కొన్ని పనులు, అలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో అనేకమైనటువంటి చికాకుల నుండి వాటిని పరిష్కరించే దిశగా మీరు అడుగు ముందుకు వేస్తారు. దాదాపుగా అందులో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ అవసరం సుమ. తొందరపడి అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానాన్ని, అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైనంత గోవుకి కాస్త సేవ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. తమ సంతానంతో గడుపుతారు. దూర ప్రాంతంలో ఉండేటువంటి ఆత్మీయ బంధువులను కలుసుకుంటారు. తమ యొక్క రక్త సంబంధీకుల యొక్క బంధువులలో కానీ, తమ రక్త సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి రుణపరంగా మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ, లేదా గతంలో మీరు రుణపరంగా ఇచ్చినటువంటి కొంత ధనం కానీ చేతికి అందేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆరోగ్యం నెమ్మదిగా మీకు మీ వశమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. బీపీ, షుగర్ లాంటి వాటి విషయాలలో, అలాంటి వాటి విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆయుర్వేద వైద్యం పట్ల మీరు మొగ్గు చూపుతారు. అలాంటి వైద్యులను కూడా మీరు సంప్రదించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధించేటువంటి కొన్ని వ్యాధులకు చక్కని తరుణోపాయం కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విపరీతమైనటువంటి పని ఒత్తిడి కానీ, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనాపర ఒత్తిడి మీకు ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక శ్రేయోభిలాషుల యొక్క సలహాలు మీరు తీసుకొని నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నం కొద్ది వరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రభుత్వ పరంగా కొంత ధనం అయాచితంగా కానీ, ఇక మీకు ఇది శాంక్షన్ కాదు అనుకున్నటువంటివి మీకు అయాచితంగా, మీకు అనూహ్యంగా, మీకు అనుకూల పరిస్థితి ఫలితం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గోచార ఫలితం తెలిపే ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మాతాపితృ సేవ చేస్తూ, వృక్షాలకి దైవీ వృక్షాలైనటువంటి వేప, తులసి ఇలాంటి వృక్షాలు కాస్త నీరు పోస్తూ, గోవుకు సేవ చేస్తూ, సాధ్యమైనంత సాటి వారికి కొద్దిగా సహాయం చేస్తూ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.